ఏకైక జీవనది అయిన కాగ్నా నది చిలుకవాగులో మురుగునీరు కలిసి నదీ జలాలు కలుషితమవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు సామాజిక కార్యకర్త రాజగోపాల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఏమాత్రం అధికారులు స్పందించకపోవడంతో సామాజిక కార్యకర్త రాజగోపాల్ కోర్టును ఆశ్రయించాడు. చెన్నైలోని జాతీయ ట్రిబ్యునల్ నందు కేసు నమోదు చేశారు. దీంతో కేసును స్వీకరించిన కోర్టు పరిశీలించిన అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జలమండలి మరియు తాండూర్ పురపాలక సంఘం రెవెన్యూ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా రాజగోపాల్ సరడా పేర్కొన్నారు.